దర్శనముతోటి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను ఒంటరి వాడిని. అయ్యా, నాకు అంటూ ఎవరు తోడు లేరు. నాతో రావటానికి కూడా నా వారు అనేవారు లేరు. కానీ నేను ఒక్కడినే ఉన్నానయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను. ఎవరు? యాకోబు చెబుతూ ఉన్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానములోని దేవుని యొక్క ఆ యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దైవ దర్శనం కలిగి దేవునితో చెబుతూ ఉన్నాడు. అయ్యా అయ్యా, నాకు వచ్చిన రాబడి అంతటిలో కూడా చూడు తర్వాత ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినది మొదలుకొని నేను వెళ్ళవలసిన గమ్యానికి, నేను వెళ్ళవలసిన గమ్యస్థలానికి క్షేమముగా తీసుకెళ్ళినట్లయితే ఆయన ఒక ఒడంబడికి చేసుకున్నాడు, ఒక నాజీరు చేసుకున్నాడు, ఒక మొక్కుబడిని చేసుకున్నాడు. ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకనంటే నీవు నాకు తోడయ్యి ఉండాలి. నా తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, అబ్రహాముకు తోడయ్యి ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడయ్యి ఉన్న దేవుడు యాకోబుకు కూడా తోడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకును నాకును కూడా తోడై ఉండాలి. నీకును నాకును కూడా తోడై ఉన్నప్పుడే ఆ కష్టకాల సమయంలో నువ్వు మొరపెడితే, ఆయన నామములో నువ్వు ప్రార్థన చేయగా, ఆయన నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిగా. ఎందుకనంటే మనము దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, గమనించా, మన సొంతగా ఏం చేయలేము. సొంతగా ఏమైనా చేస్తామా? కానీ మొదటిగా ఏ కార్యం మొదలుపెట్టినా కానీ క్రైస్తవ కుటుంబాల్లో దేవుణ్ణి స్తుతించాలి. దేవుని చేత ప్రారంభించబడాలి. దేవుని చేత ఏం చేయాలి? మొదటిగా దేవునికి ఆ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడైతే ఇస్తామో, ఆ దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానాన్ని మనము కలగజేస్తామో, ఆ యొక్క దేవుడు మనకు ఎలాగా ఆశీర్వదిస్తాడంటే, ఆనాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు దావీదును ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఈనాడు మన వల్ల ఆశీర్వదించకపోవటం ఏమిటంటే మనలో ఉన్న బలహీనతలు, మనలో దేవుని దూరపరుస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క మంచి సహవాసము కానీ, ఆ యొక్క సన్నిహితమైన సంబంధము కలిగి దైవికమైన సన్నిధానముల నుంచి దూరం అయిపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. కష్టకాలములో, ఆ యొక్క శ్రమ కాలములోని, ఆ యొక్క కన్నీటి ప్రార్థనలోని, అందుకనే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన. హల్లెలూయా, హల్లెలూయా. నా కొండల తట్టు నా కన్నులెత్తుచూ ఉన్నాను. సహాయం ఎక్కడ నుంచి వస్తూ ఉందంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త ద్వారాగా ఈ సహాయం అనేది వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరియు ఈ యొక్క దావీదు కీర్తనకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకము. ఆయన అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. మనం ఏమి చెల్లించినా కానీ ఆయన రుణాన్ని తీర్చలేము. దేవుడి కొద్ది మాటలు దీవించబడిన గాక. ఆమేన్.